సిట్ అధికారులు సజ్జనార్ దీనికి చీఫ్గా ఉన్నారు. మిగిలిన 8 మంది అధికారులు ఉన్నారు ఇందులో. అయితే నాన్ క్యాడర్ అంటే ఐపీఎస్ కాని అధికారులు ఒక 4, ఐపీఎస్ అధికారులు 5 సజ్జనార్తో కలిపి మొత్తం 9 మంది ఉంటే కేవలం నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారుల విచారణ మాత్రమే ఈరోజు జరిగింది. మళ్ళీ హరీష్ రావును ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు రావాలంటూ చెప్పి పంపించినట్లు మనకు సమాచారం అందుతుంది. మళ్ళొకసారి హరీష్ రావును విచారించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ వద్దకు కూడా సిట్టు వెళ్ళబోతుంది. ఇంకా మిగిలే ఉంది, అయిపోలేదు విచారణ. 2 ఏళ్ళు ముగిసింది, ఇంకా 2 ఏళ్ళు కూడా ఉంది. ఎన్ని రోజులైనా విచారించే అవకాశం సిట్టుకు ఉంటుంది కాబట్టి, దాని కాలపరిమితి అంటూ ఉండదు కాబట్టి వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. బీఆర్ఎస్ కూడా అదే అంచనా వేస్తుంది. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సిట్టు ఒక విచారణ పిలుస్తుంది, సిట్టుతో విచారిస్తారు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్గా దీన్ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇది నిజంగా డైవర్షన్ పాలిటిక్స్గా ఫోన్ ట్యాపింగ్లో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం తప్పులు చేసిందా, ఎవరెవరి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేసింది అనేది ఇప్పుడు చర్చిద్దాం, డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాసేపట్లో రచనారెడ్డి గారు కూడా ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ఆమె చాలా సీనియర్ అడ్వకేట్. రచనారెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు రచనారెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే బీజేపీ నాయకురాలే కాదు ఆమె, అడ్వకేట్ కూడా. ఈ ఇష్యూని ఆమె ఎలా చూస్తున్నారో, హరీష్ రావు విచారణ ముగిసింది, 7-7.5 గంటల పాటు విచారణ జరిగింది. చివరిలో కొంత హరీష్ రావు తరఫు అడ్వకేట్లు కూడా ఇన్ని గంటల పాటు ఏం విచారిస్తున్నారు, ఏం చేస్తున్నారంటూ కొంత ఆందోళనకు గురయ్యారు. హరీష్ రావును అరెస్ట్ చేస్తారనే చర్చ కూడా బయట కొంత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు వాళ్ళు ఏమీ లేదు, ఒట్టిదే అని. రచనారెడ్డి గారు ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఉదయం మధ్యాహ్నం డిబేట్లో కూడా నేను అడిగాను. అయితే మీరు అడ్వకేట్ కాబట్టి చెప్పాలి. నిజానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులో లేకుంటే ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడానికో, మావోయిస్టుల సమాచారం వాటెవర్ అలాంటి సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించవచ్చు. ఈ ఫోన్లు ట్యాప్ చేయండి, అందులో ఏం జరుగుతుంది సమాచారం ఇవ్వండి అని ఆదేశించవచ్చు. ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆ సమాచారం వస్తుంది, అదే ఉంటుంది అక్కడ. అందులో ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉండదు అనేది బీఆర్ఎస్ నేతల వాదన. హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు కదా, హోంమంత్రి కాదైనా, పోలీసులకు ఇంటెలిజెన్స్కి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి గత 10 ఏళ్ళుగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు తప్పితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ ఈ వ్యవహారాల్లో ఆయన జోక్యం అఫీషియల్గా అయితే నేను జోక్యం లేదు. అన్అఫీషియల్గా జోక్యం చేసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. అది హరీష్ రావు విచారణని మీరు ఎలా చూస్తున్నారు యాజ్ అడ్వకేట్గా చెప్పండి. అయితే అందరికీ నమస్కారం అండి. పెన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న వారికి అందరికి. అయితే ఇవాళ అంటే నేను ఇంకొక డిబేట్ అంటే లైక్ ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పానండి. ఇన్వెస్టిగేషన్ ఆర్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే పోలీస్ సెక్షన్ 160, 161 కింద స్టేట్మెంట్ రికార్డింగ్ కోసమో లేకపోతే ఎంక్వైరీ కోసమో పిలిచినప్పుడు ఇట్స్ అ రాదర్ రెగ్యులర్ ఫేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అంటే రెగ్యులర్ ఫేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అంటే ఇక్కడ అక్యూజ్డ్, ఎఫ్ఐఆర్ లో ఫలానా అక్యూజ్డ్ నే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆర్ ఎంక్వైర్డ్. అయితే ఇక్కడ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ, హోమ్ సెక్రటరీ నుంచన్నా రావాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ నుంచన్నా రావాలి. అది కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్స్ లో నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ, భద్రత, డేంజర్ టు ద సొసైటీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఉగ్రవాదులు, నాక్సలిజం, ఎనీథింగ్ అంటే డేంజరస్, హార్మ్ఫుల్, వయలెంట్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండే సిచ్యువేషన్స్ లో ఇంక్లూడింగ్ నేషనల్ సెక్యూరిటీ ఫోన్ ట్యాపింగ్ అనేది వాడతారు. అది కూడా ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంటుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఒక ఫ్యూ డేస్ లోగా ఆ రిక్వెస్ట్ ని అలౌ చేసి కండిషనలీ ఏమేం కండిషన్స్ ఫాలో కావాలి, ఆ కండిషన్స్ లో ఈ ట్యాపింగ్ అనేది స్పెసిఫిక్ టైం ఫ్రేమే. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఇట్స్ అబౌట్ a month and a half or something. 3 months అంటున్నారు. 3 months, 3 నెలల పాటు, 60 to 80 days. 3 నెలలు. సో ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లోనే
ట్యాపింగ్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువ ఏమీ ఇది చేయడానికి వీల్లేదు. ఒకవేళ దానికన్నా ఎక్కువ చేయాలనుకుంటే ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్స్ కూడా రీజనబుల్ అండ్ రేషనల్ ఎక్స్టెన్షన్స్, అంటే ఏ రీజన్స్ ఏ రేషనాలిటీ పైన మీరు ఎక్స్టెన్షన్స్ కోరుతున్నారో అది స్పెసిఫికలీ రికార్డెడ్ అయి ఉండాలి. సో కాంగ్రెస్ పార్టీ సెటప్ చేసిన ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్, అంటే మేము కూడా, అంటే మా లీడర్లు కూడా వాళ్ళ ఫోన్లు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పేసి మనం చార్జ్ మెమోస్ అండ్ 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 ఎఫ్ఐఆర్స్ లలో చూసినాం మనం. అయితే దాంట్లో మీరు చూస్తే అక్యూజ్డ్ అనే వాళ్ళు దే ఆర్ వెరీ స్పెసిఫిక్, అంటే అక్యూజ్డ్ ఒఫీషియల్స్ నే చేసిండు. ఒఫీషియల్స్ ని చేసి దిస్ ఎంటైర్ ఒఫీషియల్, అంటే ఈ ఒఫీషియల్ యంత్రాంగం మొత్తము చీఫ్ మినిస్టర్ డైరెక్ట్లీ, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ హయాంలో డైరెక్ట్లీ అండర్ హిజ్ ఏజెస్ పని చేసింది. వీళ్ళు 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 ఆపోజిషన్, అంటే సంఘ విద్రోహ శక్తులు వదిలేయండి, వీళ్ళు డైరెక్ట్ ఆపోజిషన్ ప్రపోజిషన్, అంటే వాళ్ళకు ఏమన్నా వాళ్ళు దగ్గరగా నిఘా పెట్టాలనుకున్న వాళ్ళు ప్లస్ ఆపోజిషన్ ప్లస్ ఏం అంటే అంతా, అంటే లైక్ ఒక ఎంటైర్ స్టేట్ వైడ్ సర్వేలెన్స్ నెట్వర్క్ లాగా ఇది చేసింది అన్నట్టు తీసుకొచ్చిండు. అయితే ఆ సర్వేలెన్స్ నెట్వర్క్ డైరెక్ట్లీ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. అప్పుడు ఫస్ట్ వైల్ చీఫ్ మినిస్టర్ అనేది అలిగేషన్స్. ఆ అలిగేషన్స్ ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఎట్లా సెటప్ చేస్తుండంటే ఎంటైర్ ఫ్యామిలీ, అంటే కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ సూపర్ స్ట్రక్చర్. అందుకోసము కేసీఆర్ గారికి తెలిసుండాల్సినది కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ రావుకి కూడా తెలుసు అనేసి వాళ్ళు ఆ నెరేటివ్ ఈ అలిగేషన్స్ లో బిల్డప్ చేసిండ్రు. సో ఇప్పటి వరకు డైరెక్ట్, అంటే లైక్ ఈ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యిండ్రు, కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మేరకు అయితే డైరెక్ట్లీ సో అండ్ సో ఇన్వాల్వ్డ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఇచ్చిండ్రు. సో ఇప్పుడు దాంట్లో, అంటే ద స్ట్రేంజ్ థింగ్ ఇస్, నేనైతే, అంటే ఎవరన్నా చూసి ఉండొచ్చు లేకపోతే చదువు ఉండొచ్చు అని అయితే, నేనైతే ఆ డాక్యుమెంటేషన్స్ నేను చూశాను, చదివాను. ఆ డాక్యుమెంటేషన్స్ లో ఎక్కడ హరీష్ రావు ప్రస్తావన లేదు. సో మీరు అన్నట్టు హరీష్ రావుని ఎందుకు చేసిండ్రంటే ఇదే ఈ సూపర్ స్ట్రక్చర్ ని రీఐటరేట్ చేయడానికి. ఏంటంటే వీళ్ళ గురించి, హరీష్ రావు గురించి మాట్లాడకపోయినా ఆ సూపర్ స్ట్రక్చర్ పార్ట్ అండ్ పార్సల్ హరీష్ రావు కాబట్టి హరీష్ రావుకి ఏదన్నా ఒకటి తెలిసి ఉంటది, ఆయన పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పిలిచిండ్రు. సో అట్లా జస్ట్ ఒక ఫ్యామిలీలో భాగస్వామ్యం ఉండడము, లేకపోతే పొలిటికల్ లైఫ్ ఉండడము, లేకపోతే ఒక మినిస్టర్ అయి ఉండడము, దట్ ఈస్ నాట్ ది ఓన్లీ రీజన్ వై 161 ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ షుడ్ బి డన్. అయితే ఇక్కడ దాని మేరకి ఇట్ ఈస్ అ ప్రెషర్ టాక్టిక్. ఈ 161 ఇన్వెస్టిగేషన్ కింద ఎవరినైనా పిలవచ్చు, ఎవరన్నా జస్ట్ కొంచెము, అంటే రిమోట్లీ కనెక్టెడ్ టు ద అలిగేషన్స్ ఆర్ ద కేస్ అయినా వాళ్ళని పిలవచ్చు. కానీ ఇక్కడ హరీష్ రావు పేరు నేను చూసిన డాక్యుమెంట్స్ లో ఇప్పటి వరకు కనపడలేదు. సో ఆయన పేరు డాక్యుమెంట్స్ లో రానప్పుడు కూడా నా అంచనా ప్రకారము ఈ 161 స్టేట్మెంట్స్ నెపం పెట్టుకొని ఆ సూపర్ స్ట్రక్చర్ ని వీళ్ళు రీఐటరేట్ చేస్తూ, హరీష్ రావు కూడా దాంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యి, లేకపోతే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఆర్ ఇండైరెక్ట్లీ విషయాలు తెలిసి ఉంటాయి అని చెప్పేసి అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇవాళ అదేంటి అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు 161 ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఒకవేళ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కి అక్కడదక్కడ వీళ్ళ దగ్గర ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్, మేము ఇప్పటి వరకు వినలేంది లేకపోతే తెలియంది ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు బయటకు పోతే ఆ ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యే లేకపోతే డైల్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే దే క్యాన్ ప్లేస్ దెమ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండేళ్లుగా దాదాపు 2 years అయింది సిట్ ఫామ్ అయ్యి ఆ కేసు నమోదయ్యి అదంతా ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది.
ఏ రోజు ఏ ఒక్క సందర్భంలో కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు కోర్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎవరు బాధ్యులు ఏంటి అనేది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పకపోయినా బయట చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని, అసలు ప్రతిపక్షం అధికార పక్షం అందరి ఫోన్లు ట్యాపింగ్లోనే ఉన్నాయి, మీది నాది కూడా ట్యాపింగ్లోనే ఉందని కామన్ పీపుల్ భయపడే పరిస్థితి అయితే వచ్చింది. ఇదేంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ముగింపు ఏంటి? హరీష్ రావు ప్రెస్ మీట్ ఉదయం పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చారని, కక్ష సాధింపుగా నడుస్తుంది వ్యవహారం అంతా అని, ఇలాంటి ఆరోపణలకి మీరేం చెప్తారు? ఈ సిట్ కరెక్ట్ సవ్యంగానే విచారణ జరుగుతుందంటారా? నేను అది ఇంతకు ముందు కూడా చెప్పాను కళ్యాణ్ గారు. సిట్ అనేది జాప్యం చేస్తుంది. అంటే మీరు చూడండి, కేటీఆర్ గారిని ఆ Formula 1 లో ఒక దాని తర్వాత విచారించడం, మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న అదేంటి మన పాలమూరు రంగారెడ్డిని బయలు చేసిండ్రు, మళ్ళా నిన్న ఇంకో దాని గురించి మున్సిపల్ ఎలక్షన్స్ దాని గురించి ఏమో మాట్లాడిండ్రు. సో ఇట్ ఈస్ అ ప్రెషర్ టాక్టిక్ అని నేను అందుకోసం అంటున్నాను. అంటే వీళ్ళు సిట్ సడన్ గా అంటే ఇప్పుడు 2 ఏళ్ల పొంటి 161 స్టేట్మెంట్స్ కూడా తీసుకోని దుర్భాగ్యంలో ఉన్నాం మనం. అంటే 161 స్టేట్మెంట్ సిచ్యువేషన్ చెప్తాను సార్. అది చాలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాగానే చాలా ప్రిలిమినరీ దశలోనే చేసే ఎంక్వైరీ. మీరు చాలా ప్రిలిమినరీ దశలో చేసే ఎంక్వైరీ మీరు మార్చ్ 2024 లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీరు జనవరి 2026 లో 161 ఎంక్వైరీ ఒక ఇంట్రెస్టెడ్ పర్సన్ మీద చేస్తుండ్రంటే మీరు ఇంటెన్షనలీనే చేస్తుండ్రు, ఇంటెన్షనలీనే జాప్యం చేస్తుండ్రు. మీకు ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి వెళ్ళాలని లేదు, అందుకోసము సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అంటున్నాం. ఇప్పుడు మీరు అదేంది అందరి మీ ఫోన్లు నా ఫోను ఉన్నోళ్ళ ఫోన్లు లేనోళ్ళ ఫోన్లు అని అంటే అవన్నీ రూమర్స్ సార్. డాక్యుమెంటేషన్ వైజ్ చూద్దాము. డాక్యుమెంటేషన్ వైజ్ 1000 ఫోన్లు కాదు 400 ఫోన్లో ఏమో ట్యాప్ 600 ఫోన్లు లో ఉన్నది. చెప్పండి సార్. 600 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. 600 వాట్ ఎవర్. సో ఇప్పుడు దాని మీద మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు? అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ఏ స్టేట్మెంట్ లో, అంటే ఈ అక్యూజ్డ్ ఇచ్చే ఏ స్టేట్మెంట్ లో ఈ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రమేయం ఉన్నదని మీరు పిలిచి ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇట్స్ అ ప్రెషర్ టాక్టిక్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తుంటే డైవర్జన్, ఎక్కడ వాళ్ళు డైవర్జన్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు ప్రెషర్ టాక్టిక్ వాడతారు ఆపోజిషన్ మీద. సో ఇక్కడ నేను హరీష్ రావు లేకపోతే బిఆర్ఎస్ పార్టీ లేకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గురించి చేసిండ్రు చేయలేరు నేనేం మాట్లాడను, ఎందుకంటే ఇట్ ఈస్ సబ్జుడిస్, ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. కానీ మీరు నిజంగా మీరు నిత్యంగా ఉండి మీరు చెయ్యాలనుకుంటే ఇప్పటి వరకు 161 ఎంక్వైరీ కాలేదంటే మీరు ఎంత నిత్యంగా ఉన్నారో అర్థమవుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవాలా, మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలా. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రెషర్ టాక్టిక్ జస్ట్ బిఫోర్ ద మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్. ఎందుకంటే 161 స్టేట్మెంట్స్ సరే మార్చ్ 2024 లో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటే 161 స్టేట్మెంట్స్ నెక్స్ట్ 1-2 months లో ఎంత మంది ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే అంతమందితో మీరు తీసుకునేది ఉండే. ఎందుకు తీసుకోలేరు? సరే ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయేది ఉండే, ఎందుకంటే అందరూ అబ్స్కాండింగ్ లో లేరు కదా, చాలా మంది ఒఫీషియల్స్ ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు, మీరు ఆ బేసిస్ మీద మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, అన్టాంపర్డ్ ఎవిడెన్స్ ఉన్నది, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తలేరు? మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినాము, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది, ఇంటర్పోల్ ద్వారా వాళ్ళు పంపియాలా. అరే అక్కడ అసైలం కోసం అప్లై చేసుకున్నారు, ఆ దేశాలలో డ్యూ ప్రాసెస్ కూడా ఉంటది, అది టైం పడుతుంది. కానీ ఎటువంటి ఛార్జ్ షీట్ కూడా అబ్స్కాండెడ్ అక్యూజ్డ్ కోసము ఆపే ప్రసక్తి ఏ కేసులో ఉండదు. అబ్స్కాండింగ్ అయిన వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు, ఆ అబ్స్కాండింగ్ వాళ్ళు
కొరికినప్పుడు వాళ్ళ మీద సెపరేట్ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, కానీ ఉన్న వాళ్ళ మీదనైతే చార్జ్ షీట్ ఫైల్ కంటిన్యూ చేద్దాం. రచన గారు కంటిన్యూ చేద్దాం. హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడారు. దాదాపు 7-7:30 గంటల పాటు విచారణ జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తర్వాత చిట్చాట్ చేశారు మీడియాతో. అక్కడ ఉన్న మీడియాతో ఆయన స్వయంగా చిట్చాట్ చేశారు. ఇందులో చాలా కీలక అంశాలు ఆయన అంటే ప్రెస్ మీట్లో చెప్పని అంశాలు కూడా ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధం, నేనేమైనా హోంమంత్రినా అంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. సిట్ నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేనే వాళ్ళను 100 ప్రశ్నలు వేశా. రివర్స్లో ఇంతకుముందు కూడా ఏసీబీ విచారణ ఏదైతే ఈ కార్ రేస్లో కూడా కేటీఆర్ ఇదే రకమైన నేనే వాళ్ళని ప్రశ్నలు అడిగా అని చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు కూడా అలాగే చెప్పారు. అప్పటి డిఎస్పీ ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పుడు డీజీపీగా ఉన్నారు శివధర్ రెడ్డి. వాళ్ళను ఎందుకు విచారణకు పిలవలేదు, వాళ్ళను ముందు విచారణకు పిలువమని సిట్ను తాను సూచించాను, సిట్ను కోరాను, డిమాండ్ చేశానని కూడా హరీష్ రావు చెప్తున్నారు. అన్ని నిరాధార ఆరోపణలే, ఎలాంటి ఆధారాలు కూడా సిట్ వద్ద లేవు, జస్ట్ నన్ను విచారణకు పిలిచారు, సిట్ ఒక నోటీస్ అంటా వట్టిదే, చట్టంపై గౌరవం ఉంది, ఎన్నిసార్లైనా విచారణకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నిజంగా హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో కూడా 3-4 పాయింట్లు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏవి. ఆయన హోంమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఆయనకు డీజీపీ కానీ లేకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఆయనకు రిపోర్ట్ చేయరు, ఆయనకు సంబంధం ఉండదు. ఆయనను ఎవరినైనా పిలవచ్చు, 161 నోటీస్ ఇచ్చి ఎవరినైనా పిలవచ్చు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైతే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా అక్కడక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చాలా సందర్భాల్లో గతంలో అన్న ఆరోపణలు ఉన్నాయి, బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో హరీష్ రావు పాత్ర ఉందని ఆయన్ని పిలిచారు. కానీ అందులో దానికి ఎలాంటి పాత్ర లేదంటూ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. చిన్న బ్రేక్ తర్వాత చరణ్ గారు, ఇప్పుడు రచనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్, బీజేపీ లీడర్, వాళ్ళు చెప్పినా లేకుంటే హరీష్ రావు ఇప్పుడే చిట్చాట్లో అంటున్నారు తానేమన్నా హోంమంత్రినా, తనను విలువాల్సిన అవసరమే లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు నాకు సంబంధించి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, కోర్స్ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ చైర్మన్ కూడా అయ్యారు, ఇప్పుడు అది కూడా పోయింది. డీజీపీ శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు గతంలో, వారిని విలువాలి అనేది హరీష్ రావు గారి డిమాండ్. ఈ 161 సరే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, ఆ నోటీస్ ఇవ్వడానికి కూడా 2 ఏళ్ల కాలం తీసుకోవడం అనే దానిపై ఒక అడ్వకేటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత టైం ఎందుకు అనేది సార్, ఇప్పుడు అది బేసిక్ నోటీస్, అది ఏ నోటీస్ అయినా ఇప్పుడు, ఎందుకంటే ప్రభాకర్ రావు గారు విదేశాలకు పోయితే తీసుకొస్తానికి చాలా టైం పట్టింది, అయిపోయింది కదా అది, చాలా రోజులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత పడింది మరి, విజయమాల్యని ఎన్నటి తీసుకొస్తారు చెప్పండి మీరు? ఎన్ని రోజులేదు విజయమాల్య గారు దేశం వదిలిపెట్టిపోయి, ఎన్ని రోజులేదు విజయమాల్య, మొయిల్ చోక్సీ, లలిత్ మోడీ, చాలా మంది విదేశాల్లో. మరి మీరు తీసుకురాని పని మేము చేసినాం కదా, అదే రేపు చెప్తున్నాం, మీరు చేయలేని పని మేము చేసినాం. కేసు అనేది సిట్టు విచారణ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు, దానికి కాల పరిమితి పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని పెట్టని వాళ్ళని పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు కదా. దానిలో భాగంగా ఇప్పటికి చాలామంది రాజకీయ నాయకులు చూస్తే బండి సంజయ్ గారు విచారణ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని చేశారు, తర్వాత ఎమ్మెల్సీ నవీన్ గారిని చేశారు, అధికారుల సమయం చాలా మంది, ఒకళ్ళు కాదు. ఇక్కడ భుజంగరావు కావచ్చు, తర్వాత ప్రణీత్ రావు గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, తర్వాత మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు అనిల్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, చాలామంది, ఒకళ్ళు కాదు కదా. అదే కాకుండా ఇక్కడ ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ కుమార్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే హరీష్ రావు గారిని విచారణ చేశారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా ఇక్కడ లింక్ ఒకే రోజు 614 ఫోన్లు ట్యాపింగ్ ఎలక్షన్ల సందర్భంగా జరిగినాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల గారు మాట్లాడారు, ఏకంగా మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అల్లుని పోరు ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా, ఇందులో హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పి వారు కూడా మాట్లాడారు. అదే కాకుండా చాలా స్పష్టంగా కాళేశ్వరంలో అవినీతి అని చెప్పేసి ఆమె మాట ఒకటి కాదు. ఇప్పుడు మాట్లాడితే మీకు ఆధారం కాదు, ఆధారం కాదు, వారి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసినట్టు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిందేమో మీరు తీసుకోరు. ఒట్టినే బటగాల్సి ఏదో టీవీలో వచ్చింది, ఎన్టీవీలో ఇంకో ఏబిఎన్లో ఏదో వచ్చింది, అది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారులా. మేము అంటున్నాం సింగరేణి సంబంధించి మేము దాని మీద పూర్తి డీటెయిల్గా ఎవరి ఆయనలో ఎన్ని టెండర్లు ఇచ్చారు, ఎక్సెస్ ఎవరు వేసారు, తర్వాత సైట్ విజిట్ అని ఏ రాష్ట్రాలు ఉంది, ఎందుకు పెట్టినాం, అన్నిటి మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి ఎవరు మరి ఉపేంద్ర రెడ్డి గారి కూతురు ఎవరో అన్నీ తెలుస్తాయి కదా. ఎవరంటే రేవంత్ రెడ్డి గారి బామ్మారిది, సొంత బామ్మారిది జయప్రకాష్ ఉంటే వేరే బామ్మారిది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. సుధిని సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మారిది కాదు, ఆయన ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు. ఆ కంపెనీ కూడా ఉపేంద్ర గారి కూతురు పేరు మీద ఉన్నది. అదే కాకుండా 10% చెప్తున్నా దానికి సంబంధించి కూడా ఉన్నాయి కదా సార్, దీనికి సంబంధించి అది వేరే ఇష్యూ కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి దాని కాదు, దానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అసలు ఎంతమందికి టెండర్లు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మురళీధరరావు గారు ఆనాడు ఈఎన్సీగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినాయి. అరే సుధాకర్ రావు గారు ఎమ్మెల్సీ బోర్డ్స్ క్లబ్ సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. అరే నేమో నాకు అర్థం ప్రతిమా శ్రీనివాసరావు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఉపేంద్ర రెడ్డి గారు కూతురు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. మేమే రాజకీయ కుట్ర కోణంలో మేమే టెండర్లు మేనేజ్ చేస్తాం. వాళ్ళకి ఎందుకు ఇస్తాం మేము టెండర్లు? ఎక్సెస్ మీరు వేసినప్పుడు 2023 ఎవరికి ఇచ్చి ఇవ్వలేదా? నవంబర్ 23వ తారీఖు నాడు ఎవరికి ఇచ్చిరు? మీరు ఇవ్వలేదా? అంటే మీ ప్రభుత్వంలో ఎక్సెస్ ఉంటే అది కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎక్సెస్ వేస్తుంది. అదే కాకుండా రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సైట్ విజిట్ మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉంది, కేరళలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో సైట్ విజిట్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కూడా చెప్పి చాలా స్పష్టంగా. ఎందుకు సైట్ విజిట్ చేయకుండా ఒక కాంట్రాక్టర్ టెండర్ ఇస్తే ₹1 మాత్రం డిపాజిట్ ఉంటుంది. ఆ పని తను చేయకపోతే 3-4 నెలల పాటు ఆగితే ఆ కంపెనీ నష్టం వస్తే సింగరేణి నష్టాల బాలైద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశం. ఎవరన్నా ఇప్పటివరకు సైట్ విజిట్ పోతే వాళ్ళు కాగితం ఇవ్వలేదు, దాని ద్వారా మేము టెండర్ వేయకపోయి చెప్పిరా? అరే కొంతమంది సైట్ విజిట్ పోయి సర్టిఫికేట్ తీసుకోపోతే 2 రోజుల కాలం పాటు ఎక్స్టెన్షన్ చేసారు టెండర్లు. అరే మేము చాలా అదిగా అమృత్ టెండర్లు ఏదో జరిగిందని చెప్పేసి ఆ మధ్యకాలంలో మనోహర్ కట్టలారు కలిసి మరి ఏమైంది? అది ఏమైనా ట్విట్టర్లో కనీసం ఆ రోజు మనోహర్ కట్టలారు కలిసిన తర్వాత ఫోటో రిలీజ్ చేయలే. మరి ఏం మాట్లాడుకుర్రు, ఏమైంది? అది నడుస్తూనే ఉంది కంటిన్యూషన్ ప్రాసెస్లో. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సింగరేణి టెండర్లు గతంలో మీరు ఇచ్చారు, మేము ఇచ్చారు, దానికి దీనికి సంబంధం లేదు అనేది ఒక చర్చ. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా సిట్ కంటిన్యూషన్ విచారణ జరుగుతుంది. అందులో హరీష్ రావుని పిలిచారు, తప్పేముంది అనేది కాంగ్రెస్ వాదన. కళ్యాణ్ గారు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఫిబ్రవరి 2025లో. ఏది హరీష్ రావు గారి మీద వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని ఒక రాజకీయ నాయకుడు వారి ప్రత్యర్థి సిద్దిపేటలో ఇలాగే ఫోన్ ట్యాపింగ్ అని ఇచ్చినప్పుడు హైకోర్టు కొట్టేసింది ఎప్పుడు? ఫిబ్రవరి 2025లో. ఆ తర్వాత మళ్ళా ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు ఎస్ఎల్పి మళ్ళా వేసిన తర్వాత సుప్రీంకోర్టు అక్కడ కూడా కొట్టేసింది. సో మేము అనేది ఏంటంటే ఈ ఒక్క సంవత్సరం కూడా మరి మీరు ఏం చేస్తున్నారు? మహేష్ గౌడ్ గారిది ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూన్ 2025లో చేశారు. అంటే వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఆ సిట్ నడిపిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు దీన్ని పాయింట్స్ రేజ్ చేస్తుంటే, మీ అవినీతి బండారం బయట పెడుతుంటే ఇది ఒకటి ఉన్నది కదా అని తీసుకొని వచ్చారు. మీరు ఇంకోటి చూడండి, ఈ సెన్సేషన్ కూడా ఎట్లా క్రియేట్ చేసినారు. ఫస్ట్ ఇప్పుడు ఒక ఆరోపణ వీళ్ళు మా మీదే వేసారు. ఆరోపణ చేసినప్పుడు దాని ప్రచారం ఎక్కడ జరగాలి? మీడియాలో జరగాలి. మీ మీడియా వాళ్ళది కూడా చేసిరట, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది చేసిరట, వీళ్ళది చేసిరంట అనగానే ఆయన కూడా అవునంట నాది కూడా చేసిరంట అని ఆయనే న్యూస్లు వేసాడు. తర్వాత దీన్ని ఎక్కడ మమ్మల్ని ఇరికియాలి? కోర్టులో ఇరికియాలి కదా. అరే జడ్జిలది కూడా చేసిరట సార్, మీది కూడా చేసిరట, కానీ జడ్జిలు అవునా మాది చేసిరా అని అక్కడ సీరియస్. దీనికి మసాలా యాడ్ అయితే లేదు. ప్రజల్లో మసాలా చూడాలి ప్రజల్లో అన్నప్పుడు సినిమా వాళ్ళు చేసిరంట అండి, సినీ తారలు చేసిరట. ఎవరండి అన్నది? వీళ్ళు లీకులు చేసేది. అల్లుడిని విచారణ చేశారని కవిత గారు అంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే కవిత గారిని మెయిన్ విట్నెస్ పెట్టుకోండి. మాడబిడ్డ ఎవరు ఆడబిడ్డ అదంతా కాదండి. ఇక్కడ ఒక కేసు నడుస్తున్నప్పుడు మీకు సిగ్గుందా అంటున్నారు. మేము వాళ్ళు ఏమంటున్నాం అంటే కవిత గారు ఎప్పుడు వచ్చి మాట్లాడిరండి ఈ విషయం? నిన్నగాక మొన్న పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత వారి రాజకీయ మనుగడ కోసం ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారని మేము ఎందుకు అనవద్దు? ఆనాడు ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్, ఎందుకంటే నేను ఇప్పటివరకు 45 నిమిషాలు ఒట్టి కూర్చొని ఉన్నా. నేను అన్నది ఏంటంటే మరి మీకు అంత కీలక సమాచారం ఉన్నారంటే మీరు ఆ సమాచారాన్ని దాచిపెట్టిరంటే మీ మీద కూడా ఉంటుంది. ఇంకోటి చెప్తాను సార్, ఎవ్వరు చిన్నపిల్లలు కాదు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఈ ఫోన్ ట్యాపింగ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు నడిచినప్పుడు కూడా చర్చ. అసలు ఫోన్ ట్యాపింగ్ కళ్యాణ్ గారు మీకు సడన్గా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఎవరికి తెలియదు. ఈ డివైస్ని తీసుకొని ల్యాబొరేటరీకి పంపితే టెస్ట్ చేస్తే ఆ కమిటీకి అప్పుడు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఒక్క డివైస్ అన్న ఇవాళ సీజర్ అయ్యి కనీసం టెస్టింగ్కి వెళ్ళిందా చెప్పండి. ఇంకోటి నేను చెప్తున్నాను, వీళ్ళు ఇప్పుడు హోమ్ సెక్రటరీ నుంచి కేంద్రం నుంచి ఇవన్నీ కూడా అనుమతులు రావాలి. ఒక్క నిమిషం నేను అదే చెప్పబోతున్నా. ఏదైనా ప్రొవైడర్ కానివ్వండి, లేకుంటే కేంద్రం హోమ్ సెక్రటరీ కానివ్వండి, అసలు ఈ కేసులో పార్టీ ఉన్నారా? లేనే లేదు. అసలు సుప్రీంకోర్టే మొన్న క్లియర్గా చెప్పిందండి ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అని. మేము ఇంకొక విషయం చెప్తున్నాం ఇవాళ. సరే మా మీద మేము లా అబైడింగ్ సిటిజన్గా మేము ఇవాళ మీరు రాత్రికి రాత్రి 9 గంటలకు పిలిచిర్రు, పిలువగానే మేము ఉదయం వచ్చినాము, కానీ మీకేమైంది? ఇవాళ నేను ఈ చిన్న చిన్న ఆరోపణలు కాదు. ఒక ఛానల్ ఏమో పేరు తీసుకోలేదు మంత్రి గారి మీద, ఎన్టీవీ ఒక స్టోరీ చేసింది, మంత్రి గారు పేరు తీసుకోలేదు, సరే మంత్రి గారు బయటికి వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఏబిఎన్ చేసిన కథనంలో నేరుగా పేరు తీసుకున్నది కదండి. బట్టి విక్రమార్క గారు అవినీతి చేసిండ్రు అని అన్నప్పుడు బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్స్ ఏముండే? నా మీద ఈ ఛానల్ని అడ్డు పెట్టుకొని ఒకళ్ళు నడిపించిర్రు,
దాని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు అని అన్నప్పుడు సాయంత్రం వచ్చి press meet ఉప ముఖ్యమంత్రి పైన ఇంకెవరున్నారు ఈ రాష్ట్రంలో? ఉప ముఖ్యమంత్రి పైన ఒక ఛానల్ అడ్డు పెట్టుకొని చేసింది ఎవరు చెప్పండి మరి? ఇంకా అయినానే ఉంది కింద వాళ్ళు కూడా చేయొచ్చు కదా. నేను అనేది అయినా ఏంటంటే అనలే కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కింద ఆల్రెడీ ఒక మంత్రి ఎన్టీవీ ఛానల్ ఎవరైనా చేసింది. చేయొచ్చు. నేను అన్నప్పుడు BRS వాళ్ళే చేశారు ఇవాళ కూడా. ఇవాళ ఈ సజ్జనార్ గారు మరి విచారణ చేపట్టండి. అది- ఏబిఎన్ అది అట్లా కాదు, ఒక్క నిమిషం. అది correct. ఏబిఎన్ మా ఛానల్ అండి Right. కింద ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం. ఇవాళ ఏబిఎన్ ఏమన్నా మా ఛానలా? జనవరి 1 కాగానే 2 సంవత్సరాలు కూడా నువ్వు పోయి ఒకటే ఛానల్ మీ 10 టీవీకి వచ్చి కలవలేదే. అన్ని ఛానల్స్ సరి సమానంగా ఉండాలి కదా. కానీ నువ్వు పోయి ఏబిఎన్లోనే అదే పత్రికలో దీపాదాస్ మున్షి గారి మీద ఆర్టికల్ వస్తుంది. వారు అవినీతి చేస్తున్నారు, పరేషాన్ చేస్తున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వస్తుంది. మంత్రులందరూ ఫెయిల్ అవుతున్నారు, ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతున్నది. కనీసం ఏది లాస్ట్ ఇయర్ నుంచి ఆర్టికల్స్ మంత్రులు కనీసం వాళ్ళు ఈ డావోస్ ట్రిప్ ముఖ్యమంత్రి పోయి ఇంత కష్టపడుతుంటే మంత్రులు కనీసం వేరే దాని గురించి మన వేరే మీడియా సంస్థ గురించి మనకెందుకు చర్చ అక్కర్లేదు ఇప్పుడు. ఇది స్టేట్ ఇష్యూ అండి. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, వేరే మీడియా సంస్థ కాదు. ఇవాళ 2 ఛానళ్లు కొట్లాడుకొని 2 సంస్థలు కొట్లాడుకొని మంత్రి ఉప ముఖ్యమంత్రి మీద అండ్ ముఖ్యమంత్రి నేరుగా ఇంత అవినీతి ఆరోపణలు వస్తే ఒక కేసు ఉండదా? కొండా సురేఖ గారి విషయం, ఒక్క నిమిషం. కొండా సురేఖ గారి విషయంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, రోడ్డు మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఆపేసి మంత్రి గారు ఓఎస్డీని రవాణా చేపించేస్తారు. మంత్రి గారు కుమార్తె మీడియా ముందు వచ్చి నేరుగా ఇవాళ వీళ్ళు ఏమని చెప్తారు? సృజన్ రెడ్డికి సంబంధం లేదు, కొండా సురేఖ గారి కుమార్తెకు కూడా సంబంధం లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద ఇవాళ వాళ్ళ కొడుకు మీద ఒక్కటే. మీరు ఏదో మొన్న IAS లేకుంటే ఏదో మంత్రికి సంబంధించి ఏదో ఒక వార్తా కథనం వస్తే దాని మీద సిట్టేశారు. ఇక్కడ మంత్రులు ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ సింగరేణి కుంభకోణం అన్నిటి మీద ఆరోపణలు వస్తుంటే ఒక సిట్టే ఒక జర్నలిస్ట్ ని గల్లా పట్టుకొని తీసుకొని పోతారు పోలీసులు. ఒక జర్నలిస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటే సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టేమని చెప్తారు, పరారైతున్నాడు అనేసి చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు? బీఆర్ఎస్ అసలు జర్నలిస్టులు వీళ్ళు అరెస్ట్ చేయనట్టు రవిప్రకాష్ గారు అరెస్ట్ చేసారు, తిన్మార్ మల్లన్ అరెస్ట్ చేసారు, తొలివేలు రగన్ అరెస్ట్ చేసి, ఏబిఎన్ బ్యాన్ చేసారు, V6 వెలుగు ప్రేమ ఇప్పుడు చూపిస్తారు. అదే కాదు మీ సింగరేణి గురించి చెప్తా ఉంది చాలా స్పష్టంగా. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తే, వీకో ఓసీ అని ఒక కొత్తగూడెంలో ఈ టెండర్ సంబంధించి ప్రక్రియ జరిగింది. దీనిలో సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి దీప్తి రెడ్డి గారు, ఆమె ఎవరు? దీప్తి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు కుమార్తె. అంటే మీ కుమార్తె మీ పార్టీ సంబంధించి చెప్పకుండా అంటే మీ కుటుంబం సార్ ఎదుగోడు చెప్తారు ఏమన్నారు? మా ప్రభుత్వంలో ఎక్సైజ్ జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఎక్సైజ్ జరగదు. మీకు చెప్తా ఆగండి. ఇదే కంపెనీ సంబంధించి వీకో ఓసీ సెకండ్ ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్లో అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10% ఎక్సైజ్ తోటి మీరు వాళ్ళకి ఇవ్వలేదా? మీరు ఇస్తేనేమో కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎక్సెస్ ఇస్తే హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడితే వారు ఒక మాజీ మంత్రి, మీ ప్రభుత్వం జరిగిన దానికి మీరు కట్టుబడి ఉంటారా? మరి మీరు మాత్రం 10% ఎక్సెస్ ఇవ్వచ్చు. వాళ్ళకి రద్దు చేశారు. ఇప్పుడు ఒక టెండర్లు సార్ మొన్న ఒరిస్సా టెండర్ రద్దు చేశారు. ఒరిస్సా టెండర్ అసలు టెండర్లు ఇవనే ఎందుకు రద్దు చేశారు? ప్లీజ్ నోటిఫికేషన్ ఇచ్చారు, రద్దు చేశారు కదా, రద్దు కదా. ఇప్పుడు రద్దు గుర్తుపెట్టుకోవాలి, రద్దు కాదండి. టెండర్ ఇచ్చిన తర్వాత దయచేసి సార్ అగ్రిమెంట్ అయిన తర్వాత టెండర్ రద్దు చేయలేదు. అరే టెండర్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సార్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అన్నారో దాని తర్వాత మాత్రం రద్దు చేసి తప్పు జరిగింది. సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మీకు మీరు ఎందుకు రద్దు చేశారు? అరే ఎందుకు రద్దు చేసిన ఆరోపణలు రద్దు చేసాం. మీ ఆయన ఎన్ని జరిగినాయి మరి కాళేశ్వరం సంబంధించి మీరు రద్దు చేసి అంచనాలు పెంచుకోవచ్చు. మీరు పాలమూరు రంగాల్లో మీరు రద్దు చేసాం కాబట్టి మీరు స్వాగతించాల్సింది పోయి అనవసరంగా చిన్న తప్పు జరిగింది అని రాగానే మేము రద్దు చేశాం, దాన్ని స్వాగతించాలి. మీరు ఇట్లా మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా అనేది చరణ్ గారి వాదన. నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, రచన గారు నేను క్వశ్చన్ అడుగుతాను. క్రిషాంగ్ మాట్లాడుతున్నాను. నేరం జరిగిందని ఆరోపణ వచ్చిన తర్వాత రద్దు చేసినాము అన్నదానికి క్లీన్ చిట్ దొరుకుతుందా నాకు చెప్పండి.
రద్దు అంటే టెండర్లు రద్దు ఇచ్చింది, చేసి- అగ్రిమెంట్ కాదు, రద్దు నాకు చేసి- ఏమవుతుంది, నాకు అంటే అర్థం ఇప్పుడు కళ్యాణ్ గారు నేను బిఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతుంది బీజేపీ అని అది ఇది అంటనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ, కానీ మీరు చెప్పండి ఇక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగినందుకు రద్దు చేసిండ్రంటే తప్పుని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే కదా. కదా, నేను అదే అండ్ ఇప్పుడు ఈ సరే, టాపిక్ agreement ఈ రోజు మీరు agreement డిబేట్ కి పిలిచింది మొత్తము హరీష్ రావు ఇంట్రోగేషన్ గురించి. హరీష్ రావు ఇంట్రోగేషన్ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రద్దు చేసిన టెండర్ ని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి. అక్కడ మనకు అర్థమైతుంది ఎవరు బైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రో. నిన్న గట్టిగా ఎంబడబడి టెండర్లు రద్దు చేసేటట్టు చేసిండ్రు కాబట్టి దాని గురించే ఈ రోజు 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించుకుంటానికి పిఆర్ఎస్ వాళ్ళను పిలిచిండ్రు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒకటే అంటున్నాను సార్, యాజ్ అ లాయర్, యాజ్ సంబడి, లాయర్ వదలండి, సంబడి హూ నోస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ద లా, 2 ఏళ్లలో అంటే ఇప్పటికల్లా ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయి ట్రయల్ స్టార్ట్ అయ్యేది ఉండే. అవును, ట్రయల్ స్టార్ట్ అయ్యి సమన్ స్టేజ్ దాటి విట్నెస్ టెస్టిమోనీ స్టేట్ కి వచ్చేది ఉండే. వీళ్ళకు ఇంత ప్రకంపనలు ఉంటే మీరు ట్రయల్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడు, ట్రయల్ స్టార్ట్ అవ్వడు వదలండి, ఎఫ్ఐఆర్ ఇట్లా రాసి నంబర్ ఇచ్చిన ఇనిషియల్ స్టేజ్ లో చేయవలసిన ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ మీరు ఇప్పుడు చేస్తుండ్రంటే మీరు చూడండి. అది ఇప్పుడు అయ్యేది కాదు, ఇప్పుడు తెలియదు కాదు. అంటే ప్రభాకర్ రావు అక్కడుండే ఇక్కడుండే అంటూ ఎవ్వరు, ప్రభాకర్ రావు ఒక్కడే కాదు కదా, ఇంకో అక్యూజ్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు కదా, ఆ స్టేట్మెంట్లు ఆధారంగా మీరు 161 ఇంటర్వ్యూలు మీరు కండక్ట్ చేయొచ్చు కదా. ఇన్ని రోజులు ఇన్ని ఏండ్లు ఎందుకు కండక్ట్ చేయలేదు? రైట్. అండ్ మీరు రెడ్ కార్నర్ ఇంటర్పోల్ అంటే సార్, దేనికైనా ఏ దేశంలోనైనా డ్యూ ప్రాసెస్ ఉంటది, ట్రంప్ లాగా కాదు ఎక్కడికంటే అక్కడికి పలాదూరు పూసుకపోతాను అని అంటానికి. వాళ్ళను ఇక్కడికి తెచ్చడానికి డ్యూ ప్రాసెస్ ఉంటది. ప్రభాకర్ రావు ఇప్పుడు వచ్చిండు, ప్రభాకర్ రావుని మీరు 160 అతను అక్కడనే ఉన్నాడు, మీరు ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేస్తలేరు? 161 స్టేట్మెంట్స్ ఇంకెంత మందిని మీరు పిలిచి ఆగండి. మేక్ ఇన్ ఇండియా కోసం 30,000 కోట్ల టెండర్లు భారతీయ జనతా పార్టీ రద్దు చేసి, మరి దాంట్లో అవినీతి చేస్తే చెప్పాలా వాళ్ళు కూడా? అదే కాదు, రక్షణ సంఘానికి సంబంధించిన టెండర్ రద్దు చేసారు, మరి దాంట్లో కూడా అవినీతి చేస్తే వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం అన్నాక కొన్ని టెండర్లు వస్తుంది కదా, అగ్రిమెంట్ అయిన తర్వాత రద్దు చేయలేదు. దయచేసి మీరు అగ్రిమెంట్ అయిన తర్వాత రద్దు చేస్తేనేమో మీరు కరెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతవరకు మోడీ నుంచి వచ్చి లలిత్ మోడీని పట్టరాలేపోయారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడతారని నాకు అర్థం కాకడతా. విజయవాడ సార్ మీరు ఎందుకు పట్టరాలేపోయారు? మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీరే నరేంద్ర మోడీ గారు కదా, అంత పెద్ద అవినీతి చేసిన వ్యక్తిని మీరు పట్టలేకపోతే మేము ప్రభాకర్ రావు గారిని 2 సంవత్సరాలు తీసుకొచ్చాం, అది మా కీర్తి, మమ్మల్ని ప్రశ్నించాలని విమర్శిస్తారా మీరు? ఇంకా అరే మీ బండి సంజయ్ గారు వచ్చి చెప్పాల్సింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మరి ఎందుకు వచ్చి వసరారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనట్లేదు. ఇన్ని రోజుల ఈ విచారణ ఏంటి? ఎఫ్ఐఆర్ అయినాక చేయాల్సిన పని 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా 19 ఏళ్ళు కదా, ఇది కూడా 19 ఏళ్ళేనా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 మంది మీరు దొంగలు తిరగ మీరే ఎవరు మేడం? మీరు దొంగలు, భారతీయ జనతా పార్టీ దొంగలు, మీరు దొంగలు, మమ్మల్ని దొంగలు అని చెప్పి మాట్లాడతాం. మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తారు. గీసులు ఎందుకు ఫైల్ గా అవుతాయి అని చెప్పేసి రైట్. మీరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అక్కడ సెంట్రల్లో సిబిఐ చేతిలో కొన్ని కేసులు ఉన్నాయి, ఇక్కడ సిట్ చేతిలో కొన్ని కేసులు ఉన్నాయి. అల్టిమేట్గా కనిపిస్తుంటే వాతావరణం చూస్తుంటే ఇంక్లూడింగ్ కవిత గారి వాదన కూడా అలానే ఉంది, మేము లోపలేసి పడేయాలని. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ జైలుకు పోతారా, జైలుకు పంపడమే లక్ష్యమా? అలానే కనిపిస్తుందా వాతావరణం? మీకు ఏమనిపిస్తుంది? వారిని కంప్లైంట్ గా పెట్టేస్తే అయిపోతుంది. వారి దగ్గర చాలా సమాచారం ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఎవరిని వారు చెప్పే పేరు ఇక మాకు పేరు పెద్దగా తీసుకోవాలని లేదు, మీరే అంటున్నారు కదా. ఆమె పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు, వాళ్ళు వచ్చి రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కళ్యాణ్ గారు కాంగ్రెస్ వాళ్ళు కవిత గారి పేరు తీసుకో లేకుండా వాళ్ళు అసలు డిబేట్ లోనే కూర్చుంటలేరు. ప్రతి డిబేట్ లో కవిత గారి పేరు తీసుకోవడానికి కాదండి, రిలవెన్సే లేదు అసలు వాస్తవానికి. వాళ్ళ ఎందుకు అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు అనేది రిలవెన్స్ అక్కడ తెలిసింది, ఎవరికి తెలిసింది? తెలిసింది లాబొరేటరీకి పంపించిందా?
అట్లయితే కవిత గారు చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు వేసిరుగా, అవన్నిటి మీద ఎందుకో విచారణ చెప్తలే. కవిత గారు చెప్పిర్రు, సోనియా గాంధీ గారు పక్కన వేరు, ప్రియాంక గాంధీ గారు పక్కన వేరు, వాళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ కవిత గారు అయిపోయింది ఈ పార్టీకి గంతే. అదే యాక్చువల్లీ అసలు మీకు అది రియలైజ్ అవుతున్నదో లేదో, మీరు ఎంత కవిత గారిని పట్టుకుంటే మీ పార్టీకి నష్టమవుతున్నది తెలుసా? పాపం ఆమె మీద ముద్ర పడుతున్నది ఏంటంటే మీ పార్టీ అని నడిపిస్తున్నది అని రోజు ఎవరు చెప్పారు? ఇప్పుడు రేపటి దినం కాంగ్రెస్ ఒక్క నిమిషం హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్తే మేము భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నాం కాదు, మేము కవిత గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం అనే పరిస్థితి వీళ్ళు తెచ్చుకున్న పరిస్థితి అయిపోయింది వీళ్ళది. ఒక్క నిమిషం అండి, నేను ఒకటే చెప్తాను. చెప్పండి. జైపాల్ రెడ్డి గారికి ఇద్దరు అన్నదమ్ములు, ఒకరేమో పద్మారెడ్డి గారు, ఇంకొకరేమో మనోహర్ రెడ్డి గారు, ఓన్ బ్రదర్స్. ఆ మనోహర్ రెడ్డి గారు అబ్బాయి సుజన్ రెడ్డి, ఆయన మీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఇవాళ ఉపేందర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? మీ ప్రభుత్వంలో 10% ఎక్సెస్ వచ్చింది మరి నేను అనేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా పని చేసుకుంటాడు అని అంటున్నారు కదా. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. నేను అనేది ఏంటంటే ఆ కంపెనీకి 2 crore ఫైనాన్షియల్స్ కూడా లేకపోతే అమృత్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇది సింగరేణి ఇప్పుడు సింగరేణి విషయం మీద చాలా ఎమోషనల్ గా ఉంటది. సింగరేణి మైనింగ్ లో ఇవాళ మీరు చేసిన సమస్యలతోని ఇవాళ ఈ సింగరేణి దాంతో మరియు నైని కోల్ కాంట్రాక్ట్ విషయం మీద అసలు చర్చనే లేకపోవడం. ఉప ముఖ్యమంత్రి ఇవాళ ఆరోపణ ఎవ్వరో కాదండి, మీరు ఏదో చిన్న చిట్కా పేర్లు తీస్తున్నారు కానీ ఉప ముఖ్యమంత్రి ఇవాళ బయటికి వచ్చి నా మీద ఆరోపణ వచ్చింది అండ్ హీ హాజ్ రియాక్టెడ్ టు ఇట్. సార్ మేము ఒకటే అడుగుతున్నాం, 2 ప్రశ్నలు. ఒకటి, ఫేర్ ఇన్వెస్టిగేషన్ ని మేము హోప్ చేయగలుగుతామా? ఇవాళ అదే సజ్జనార్ గారు ఎవరైతే ఇవాళ జర్నలిస్టులను అరెస్ట్ చేసిరో అదే సజ్జనార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినా రాకపోతే ఎందుకు ఫేర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ఎందుకు ఈ ప్రభుత్వం ఇంకా కంటిన్యూ కావాలి చెప్పండి? ఈ ప్రభుత్వం మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి మంత్రుల మీదే ఆరోపణలు వచ్చినప్పుడు ఈ నైని కోల్ కాంట్రాక్ట్ తోని అసలు వాట్ రైట్ డు దే హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద గవర్నమెంట్? రైట్ సార్, ఇప్పుడు కళ్యాణి కని ఓపెన్ కాస్ట్ ఎవరికి వచ్చింది సార్? ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది ఇది? ప్రతిమా శ్రీనివాసరావు మరి వినోద్ రావుకు సంబంధించి మీరు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు వచ్చినాయంటే మేము చాలా కిషాన్ గారు, థ్యాంక్ యూ రచనారెడ్డి గారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఇటువైపు బీఆర్ఎస్ని ఫోన్ ట్యాపింగ్ ఆందోళనకు గురి చేస్తుంటే అటు సింగరేణి కాంట్రాక్టులు, టెండర్లు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అందులో ఉన్న మంత్రుల మధ్య విభేదాలని అన్నింటినీ బట్టబయలు చేస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఇంక ఎన్ని రోజులు సాగుతాయి, ఎప్పుడు అసలైన నిజాలు బయటకు వస్తాయనేది మనం కూడా వేచి చూడడంపై ఇలా చేసేది ఏమీ లేదు. ఒకరిని నమ్మలేని పరిస్థితి. అంటే బీఆర్ఎస్పై జరుగుతున్న విచారణని బీఆర్ఎస్ నమ్మట్లేదు, అధికారులు నిష్పక్షపాతంగా చేస్తున్నారు అనుకోవట్లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎం అనేది గందరగోళ వాతావరణం అయితే ఉంది. దీనికి ముగింపు ఎప్పుడు వస్తుందో మనం వేచిద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.